ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, చెడియకము. నీవు నడుచు మార్గములన్నిట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి ఆజ్ఞాపించాడంటే ఆర్డర్ చేశాడు, నువ్వు భయపడద్దు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నీతో ఉంటాను అని యేసుక్రీస్తు వారి వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్నాడు, డైరెక్ట్గా సంభాషిస్తూ ఉన్నాడండి. అంటే మనకి దేవుడు తోడుగా ఉంటే మనకు దేనికి భయపడాలి, మనకి దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. అయితే మనుషులైన మనము ఒక ఆలోచన కలిగి ఉంటాం. మనుషులైన మనం ఏం ఆలోచన అంటే మనకి మనిషే సహాయంగా ఉండాలి. ఏమంటే ఆ మనుషులు మన కంటికి కనబడతారు, దేవుడైతే మనకు కంటికి కనబడ్డండి. దేవుడు మనకు ఆత్మస్వరూపిగా ఉంటాడు కాబట్టి మనము దేవుణ్ణి చూడలేము. మనము దేవునితో ఎలా మాట్లాడాలంటే ప్రార్థన రూపంలో మనం దేవుడితో మాట్లాడచ్చు, వాక్యం రూపంలో బైబుల్ చదువుట ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇవే సంభాషణలు ఉంటాయి. మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడినట్టుగా దేవుడు శారీరకంగా మన ముందుకు వచ్చి మాట్లాడలేరు, అంటే అది శారీరకంగా రారు. అంటే దేవుడు వాక్యం రూపంలో మాట్లాడతారు, సేవకుల రూపంలో మాట్లాడతారు. కొన్నిసార్లు మనకి దర్శనాలు వస్తాయి, కొన్నిసార్లు మనము నిద్రపోతుంటే దేవుడు మనతో ఏదో ఒక రీతిలో ఆయన కనపరుచుకొని ఆయన స్వరం వినిపించి మాట్లాడేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. అయితే మనం అవన్నీ విశ్వసించాం. మనకి భౌతికంగా మోసం చేసేటువంటి మనుషుల్ని విశ్వసిస్తాం. నాకు ఆ మోసం చేసే మనుషుడే కావాలి. పరిశుద్ధమైన దేవుడు, నేను ఉన్నానని చెప్పే దేవుడు, భయపడద్దు అని చెప్పే దేవుడు వాళ్ళకి అవసరం లేదండి. ఏమంటే ఆ మనుషులు ఇప్పుడు ఎలా మనస్తత్వం ఎలా ఉందంటే ఇప్పుడే నాకు కావాలి, ఏదైనా ఇప్పుడే జరిగిపోవాలి, కంటి ముందు గొప్ప అద్భుతమైన క్రియ జరిగితే నేను నమ్ముతాను దేవుణ్ణి, లేకుంటే నేను నమ్మను అని మనుషులు అంటూ ఉన్నారు. దేవుడు రెడీగా ఉన్నాడు. అయితే మనుషుల్లో విశ్వాసం లేదండి. మనుషుల్లో విశ్వాస పరిమాణం చాలా తక్కువగా ఉంది. అందుకని దేవుడు గొప్ప కార్యాలు చేయాలన్న వాళ్ళ విశ్వాసం లేకుంటే ప్రయోజనం ఉండదు. మనము ఈ లోకంలో ఒక చెట్టును వేస్తే అది ఫలాలు ఇస్తుందంటేనే ఆ విత్తనం వేస్తాం, మనకు ఉపయోగపడుతుంది అంటేనే ఆ విత్తనం వేస్తాం. అది పనికి రాదంటే మనం ముళ్ళ చెట్లు అవన్నీ పనికిరావు. మనం ఆ విత్తనాలు వేసి పెంచుకుంటామా, నరికేసి అగ్నిలో వేస్తాం. దేవుడు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయనను కనపరుచుకుంటాడు. ఆయన చేశాడని మన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడే చేస్తాడని విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు చేస్తాడా చేయడని ఎప్పుడైతే మనం అల్ప విశ్వాసం ఉంటామని ఖచ్చితంగా చేయడండి. ఆయనకి అసాధ్యమైనది ఏమైంది ఉన్నదో ఏమి లేదు, దానికి సమస్తము సాధ్యమే అనే విశ్వాసం మనం కలిగి ఆయన మీద మనం భారం వేస్తే దేవుడు ఆలస్యమైన అద్భుతం చేస్తాడు. కీడును కూడా మనకు మేలుగా మార్చేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం భయపడకుండా, దిగులు పడకుండా, చెడియకుండా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞానుసారంగా మనం నడుచుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మేము ఈ లోకంలో నిర్భరము కలిగి ధైర్యంగా ఉండే మంచి మనసుని దయచేయండి అయ్యా. మాకు ధైర్యాన్ని దయచేయండి అయ్యా, బలాన్ని దయచేయండి అయ్యా, శక్తిని దయచేయండి అయ్యా. ఈ లోకంలోనయ్యా మేము ధైర్యము డ్రాప్ అంటే కోల్పోకుండా సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలో మేము బలహీనతకి లోను కాకుండా సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలో మేము మీ వైపు చూడాలా వేసే మీ ఆత్మని మేము పొందుకోవాలయ్యా. ఎటువైపు చూసినా కూడా ఈ లోకంలో ఎటువైపు పోయినా మోసమే ఉంది, కుట్రే ఉంది. అదేవిధంగా సాతాను ఏలుతుంది. బలాత్కారులు ఈ లోకాన్ని ఆక్రమించుకొని ఉన్నారంటే సాతాను ఆక్రమించుకొని ఉందయ్యా. ఈ లోకము సాతాను ఏలుతుంది. ఈ లోకానికి మాకు చాలా డిఫరెంట్. మేము మీ మంచి మనసును కలిగి, మీలాంటి ప్రేమ కలిగి, మీ ఆత్మను కలిగి మేము జీవించాలి. మీ సువార్తను చెప్తున్న మాకు ఎదురు దెబ్బలు తగులుతుంటే మేము నిందించబడతాం, హింసించబడతాం, అబద్ధ సాక్ష్యాలు పలకబడతాం. అప్పుడు మేము ధన్యులు అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీకు కూడా ఈ లోకంలో శ్రమలు తప్పలా, అయినా కూడా మీరు మీ తండ్రి సింహాసనాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. మా కోసం ప్రాణం పెట్టారు. మీరు మనుషుల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మొదట మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టే మేము ప్రేమిస్తున్నాం. మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంత గొప్ప దేవుడు ఉన్నప్పుడు మేము భయపడకుండా, బాధపడకుండా, దిగులు పడకుండా, జడియకుండా, ఇబ్బంది పడకుండా మా జీవితాన్ని ఎప్పుడైతే మీ పాదాల ముందు సమర్పిస్తామో, మీరు గొప్ప దేవుడు, మీరు శక్తిమంతుడు, మీరు ప్రేమ
ప్రేమ కలిగిన దేవుడు, మీరు ప్రేమ స్వరూపి, మమ్మల్ని ఆదుకునే దేవుడు, మమ్మల్ని గట్టెక్కించే దేవుడు, మీ కృపని మాకిచ్చి, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకిచ్చి ప్రతి ఒక్క సమస్యలు తీరుస్తున్న దేవా, మీ నామని స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ జనకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తలుచున్నా నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.